మెగాస్టార్ చిరంజీవి హీరోగా బి గోపాల్ తెరకెక్కించిన చిత్రం ఇంద్ర. ఈ సినిమా విడుదలై 22 అయింది. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం. ముందుగా ఈ సినిమాలో ఓ హీరోయిన్ గా సిమ్రాన్ ని తీసుకుందాం అనుకున్నారు. ఏమైందో గానీ ఆర్తి అగర్వాల్ ని ఎంపిక చేశారు. మరో హీరోయిన్ గా సోనాలి బింద్రేని ఫైనల్ చేశారు. శివాజీ పాత్రకు ముందుగా వెంకట్, రాజా తదితరులను అనుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి పారితోషికం కాకుండా ఈ సినిమాకి అయిన బడ్జెట్ 7 కోట్లు. చిరంజీవి వైజయంతి మూవీస్ బ్యానర్ కాంబినేషన్ లో ఇది 3వ సినిమా. అంతకు ముందు జగదేక వీరుడు, అతిలోక సుందరి, చూడాలని ఉంది సినిమాలు వచ్చాయి. మొత్తం 120 రోజుల్లో సినిమాని పూర్తి చేశారు. మొత్తం 11 పాటలు చేయగా అందులో 5 పాటలను ఓకే చేశారు. ఇందులో అయ్యో అయ్యో సాంగ్ కి మణిశర్మ అందుబాటులో లేకపోవడంతో ఆర్పి పట్నాయక్ దానికి స్వరాలు సమకూర్చారు. మొత్తం 268 స్క్రీన్లలో ఇంద్ర సినిమాని రిలీజ్ చేశారు. అత్యధిక థియేటర్లలో 50 రోజులు, 100 రోజులు ప్రదర్శితమైన ఈ సినిమా పలు కేంద్రాల్లో 175 రోజులు ఆడింది. ఈ సినిమాకి 3 విభాగాల్లో నంది అవార్డులు వచ్చాయి. ఉత్తమ నటుడు చిరంజీవి, ఉత్తమ కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్, ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్ట్ పి రవిశంకర్. 50 కోట్లకు పైగా గ్రాస్ వసూలు సాధించిన తొలి తెలుగు సినిమాగా నిలిచింది. ఆ తర్వాత పోకిరి దీనిని బ్రేక్ చేసింది. విజయవాడలో 175 రోజుల ఫంక్షన్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీనికి చీఫ్ గెస్ట్. ఈ చిత్రాన్ని హిందీలోకి ఇంద్ర ది టైగర్ గా, బెంగాలీలో సుల్తాన్ గా రీమేక్ చేశారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.